my golden rice. వాడు నన్ను చంపలేడు, నేను వాడిని చంపలేను. నా గోల్డెన్ రైస్ వాడి దగ్గరుంది, వాడి గతం నా దగ్గరుంది. We need each other. మీ నాన్న నేను ఒకే కంపెనీలో కో సైంటిస్టులం, అంతకన్నా మంచి స్నేహితులం. మీ నాన్న ఎప్పుడు ప్రజలు రైతులు వాళ్ళ ఆకలి కష్టాల గురించి బాధపడేవాడు, వాళ్ల కోసం ఏదైనా చేయాలనేవాడు. తర్వాత నేను ఈ సింటో 1 హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ మీ నాన్న సంప్రదాయ పద్ధతిలో గోల్డెన్ రైస్ తయారు చేయడానికి సొంతంగా రీసెర్చ్ చేసేవాడు. నేను అది ఇంపాసిబుల్ అన్నాను. సడన్ గా ఒకరోజు సీడ్ క్వాలిటీ టెస్ట్ కోసం నా ల్యాబ్కి వచ్చాడు. రిజల్ట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అది గోల్డెన్ రైస్. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నా కంపెనీ రీసెర్చ్ చేస్తున్నా గోల్డెన్ రైస్ ప్రాజెక్ట్ రిజల్ట్ మీ నాన్న చేతిలో ఉంది. ఎంతైనా సరే నా కంపెనీకి అమ్మేయమన్నాను. కాదు, ఫ్రీగా ప్రజలందరికీ ఇస్తానన్నాడు. ప్రజెంటేషన్ చేయడం కోసం గోవా ఇంటర్నేషనల్ రైస్ కన్వెన్షన్కి వెళ్ళాడు. మీ నాన్నని చంపేస్తే సీడ్ నాదే అనుకున్నాను. యాంటనీతో కలిసి మీ అమ్మా నాన్నని చంపేశాను. ఆ తర్వాత తెలిసింది మీ నాన్న నాకు ఇచ్చిన సీడ్ ఎందుకు పనికిరాదు. దాంట్లో టెర్మినేటర్ జీన్ని ప్రవేశపెట్టాడని. అంటే సీడ్ని ఎక్కడో దాచి సీక్రెట్ని రూబిక్స్ క్యూబ్లో పెట్టాడని క్యాబ్ డ్రైవర్ ద్వారా అర్థమైంది. మీ నాన్న ఆ పౌచ్ నీకు ఇవ్వమని చెప్పాడంటే ఆ క్లూ నీకు తెలుసుంటదని నీ కోసం ఆర్ఫనేజ్కొచ్చాను. అప్పటికే నువ్వు అక్కడి నుంచి పారిపోయావు. ఎనీవే, 20 సంవత్సరాల క్రితం తండ్రి తీసుకెళ్లిన అద్భుతాన్ని ఇప్పుడు కొడుకు తీసుకొచ్చాడు. మైకేల్కి తగిలిన బుల్లెట్ నాకు తగిలినప్పుడే డౌట్ వచ్చింది. నేను వెతుకుతున్నవాడు నా దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని. అదే టైంలో క్లూ దొరికి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్లో మా నాన్న దాచిన బాక్స్ దొరికింది, కానీ బాక్స్లో సీడ్ లేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? బాక్స్లో సీడ్ లేకపోవడం ఏంటి? సీడ్ ఉండాలి కదా. నువ్వు చెప్పిన కథలో కూడా మా నాన్న గురించి డీటెయిల్స్ ఉండాలి కదా. ఐ అండర్స్టాండ్. మీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవాలని ఎంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. మీ నాన్న పేరు రఘురామ్. గోల్డెన్ రైస్, గోల్డ్. ఇది ఒరిజినల్ గోల్డెన్ రైస్ కాదు. మా నాన్న పేరు కూడా రఘురామ్ కాదు. కాదని ఎలా చెప్పగలవు? Hey! No! Drop your guns down! I said no! He can't kill me! He needs me! Drop! మీ అమ్మ నాన్న గురించి నేను నిజం చెప్పే వరకు నువ్వు నన్ను చంపావు. అంటే ఆ ఫైల్ నిజం కాదు. ఓకే ఓకే ఓకే, సీడ్ ఎక్కడుందో చెప్పు. మీ అమ్మ నాన్న గురించి నిజం చెప్తాను. I'll tell all the truth about your parents, but where is the golden rice? Where is it? ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నేను సీడ్ ఇస్తే కానీ మా అమ్మ నాన్న గురించి చెప్పవు. మా అమ్మ నాన్న గురించి చెప్తే కానీ నేను నీకు సీడ్ ఇవ్వను. నీకు నాకు తెలిసిన ఇంకో నిజం ఏంటంటే, నేను సీడ్ ఇవ్వగానే నువ్వు నన్ను చంపేస్తావు. నువ్వు నిజం చెప్పగానే నేను చంపేస్తాను. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దీనికి సొల్యూషన్ ఒకటే, మన ఇద్దరిలో ఒకళ్ళు కాంప్రమైజ్ అవటం. నేనే కాంప్రమైజ్ అవుతాను. నాకు నా గతం వద్దు. అంటే నేను నిన్ను చంపేస్తాను. You are lying.
గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. నన్ను చంపితే నీ గతం శాశ్వతంగా అబద్ధమైపోతుంది. చంపకపోతే మా నాన్న ఆశయం అబద్ధమైపోతుంది. ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవటమే జీవితం అనుకున్నాను. ఇప్పుడు మా నాన్న ఆశయం నెరవేర్చడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను. మీ నాన్న పేరు కృష్ణమూర్తి, పర్పుల్ సీడ్స్ లో సైంటిస్ట్. రవీంద్ర, మీ నాన్న పేరు రవీంద్ర, నేషనల్ సీడ్స్ లో పనిచేసేవాళ్ళం. కృష్ణమూర్తి కాదు, రవీంద్ర. రవీంద్ర, నువ్వెన్ని కథలు చెప్పినా వింటానురా. ఎందుకంటే నువ్వు చెప్పే ప్రతి కథలో మా అమ్మ నాన్న ఉన్నారు. ప్రతి కథలో నువ్వు వాళ్ళని చంపేశావు. ఈ కథలాంటికి ముగింపు ఒకటేరా, నేను చంపేశా. నువ్వు నన్ను చంపవు. చంపేవాడివైతే అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కర్తా. ఇక్కడ నువ్వు నన్ను చంపవు. నీకు అమ్మ నాన్న కావాలి, నన్ను చంపవు. నిన్ను చంపటం నాకేం కొత్త కథరా. చాలాసార్లు చంపేశాను. నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నేను నిన్ను చంపితే ఎలా ఉంటుందో నీకు తెలియదు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను చంపలేను. నాకు మా అమ్మ నాన్న కావాలి. వాళ్ళెవరో తెలుసుకోవాలను. అప్పటి వరకు మా అమ్మ గోరుముద్దలు తినిపించింది. నాన్న ఒళ్ళు ఆడుకున్నాను. సడన్గా అమ్మ నాన్న లేనన్నారు. అంత అబద్ధం అన్నారు. ఏడ్చా. ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నా. పోనీ వాళ్ళు ఎవరో చెప్ప, కనీసం ఎలా ఉంటారో చెప్పరా. మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటారు, నా ఎలా ఉంటారా చూసావు కదరా. చెప్పరా, ఏదో ఒకటి చెప్పరా. ఓకే ఓకే చెప్తా. ముందు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్. నేను చచ్చిపోతాను రా. చచ్చిపోతే నువ్వు ఎప్పుడు ఇలాగే ఏడుస్తూనే ఉంటావు. I will tell every damn thing. Where is Golden Rice? Where is it? I'm sorry for everything, boss. You're the one. You're always one for me. సారీ డూడు, నాకొక్కటే బాధ. మీ అమ్మా నాన్న ఎవరో తెలియకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావు. వాళ్ళెవరో తెలుసుకుంటే చాలా బాగుండేది.